సార్ 1 minute ప్లీజ్ సార్. మా పార్టీ నుంచి కాదు సార్ బాధితురాలు ఆవిడ, వాళ్ళ పార్టీ నుంచి బాధితురాలు. మా పార్టీ వాళ్ళు ఎవరు ఆవిడ దాడి చేయాల, వాళ్ళ పార్టీ వాళ్ళే ఆమెని ఏం చేశారో రాష్ట్రం మొత్తం చూసింది. సరే సరే ఓకే ఓకే ఓకే. వాళ్ళ పార్టీ వాళ్ళు ఏం చేశారని ఆవిడ మొత్తం చూసింది. మా పార్టీ వాళ్ళు దాడి చేయలేదమ్మా. మీ పార్టీ వాళ్ళే విచక్షణ రహితంగా ఆడపిల్ల అని కూడా చూడకుండా అది చెప్పండి. మీ వైసీపీ మాట్లాడించిన మాటల గురించి చెప్పండి. మీ వైసీపీ రవీంద్ర రెడ్డిని పెంచి పోషించిన విషయం చెప్పండి. మీ వైసీపీ విషయం చెప్పండి. ఎందుకండి క్రాస్ టాక్? మీరు మాట్లాడుతున్నప్పుడు ఒక్కరు కూడా మాట్లాడలేదు. ఇస్తున్నాను కదా అవకాశం, ఛాన్స్ అడుగుతారు, మళ్ళీ క్రాస్ టాక్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు బయట ఉన్నది, అది వినండి ఒకసారి, ప్లే చేయండి అమ్మా. అది ఒక యాప్ రిలీజ్ చేయబోతున్నాం. రాష్ట్రంలో ఎక్కడైనా కానీ, ఎవరికైనా కానీ, ఏ అధికారితో అయినా కానీ హరాస్మెంట్కి ఎవడైనా లోన్ అయితే ఆ యాప్ లేకపోయి మనం వచ్చిన తర్వాత అవి ఓపెన్ చేసి ఎవడెవడైతే మన కార్యకర్తలను అన్యాయం చేసినాడో వాళ్ళందరినీ కూడా చట్టం ముందర ఏ రకంగా నిలబెట్టాలనో ఆ రకంగా నిలబెట్టించి అందరినీ కూడా సినిమా చూపించే కార్యక్రమం మాత్రం జరుగుతుంది. వాళ్ళు చేసినవన్నీ కూడా వడ్డీతో సహా ఏదైతే నువ్వు ఎత్తుతున్నావో అదే పండుతుంది. ఏ అధికారి వల్ల అన్యాయం జరిగినా వాళ్ళ పేరు, ఏ రకంగా అన్యాయం చేసినాడు, ఎవరి ప్రోద్బలంతో అన్యాయం చేసినాడు, ప్లస్ నెక్స్ట్ బటన్, మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఏమైనా ఉంటే ఏమైనా అప్లోడ్ చేయాలనుకుంటే చేయండి. వీడియోలు కానీ నీకు ఇంకా వేరే సాక్ష్యాలు కానీ ఏమైనా ఉంటే మీ దగ్గర ఉంటే మీరు చేయండి. సో అవి కూడా ఒక అవకాశం. అవన్నీ ఆటోమేటిక్లీ మన సర్వర్లలో, మన డిజిటల్ లైబ్రరీలోకి వెళ్ళిపోతుంది. మనం వచ్చిన తర్వాత అవి ఓపెన్ చేసి ఎవడెవడైతే మన కార్యకర్తలను అన్యాయం చేసినాడో వాళ్ళందరినీ కూడా చట్టం ముందర ఏ రకంగా నిలబెట్టాలనో ఆ రకంగా నిలబెట్టించి. అజయ్ వర్మ గారు, కొత్త యాప్ సినిమా చూపిస్తారట. 5 ఏళ్ళు సినిమా చూసాం, ప్రజలందరూ సినిమా చూశారు. ఆ సినిమాకి ఫలితంగా వచ్చిన రిజల్టే 11. కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు చూపించాల్సిన సినిమా ఏమీ లేదు. ఆయన ఏదో ఒక యాప్ క్రియేట్ చేసుకున్నాడంటే హ్యాపీగా చేసుకోమనండి, ఇబ్బంది ఏం లేదు. మళ్ళీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత అది అయ్యేది లేదు, ఈ యాప్ ఓపెన్ అయ్యేది లేదు, ఆ యాప్ని జగన్మోహన్ రెడ్డి గారు చూసేది కూడా లేదు. ఇక్కడ ఒక విషయం వర్మ గారు, యాక్చువల్గా ఇందాక ఇక్కడ 2 సీనియర్ మోస్ట్ లాయర్లు మాట్లాడటం నేను విన్నా. ఒకటి వెంకటేష్ గారు, ఇంకోటి శేఖర్ గారు. అంటే సార్ ఇందాక మీరు క్వశ్చన్ అడిగారు, వితౌట్ ఎనీ ఎవిడెన్స్, వితౌట్ ఎనీ ప్రూఫ్ మీరు ఎలా జడ్జిమెంట్, ఒక జడ్జి గారు ఈ విధంగా జైల్లో పెట్టగలరు? కనీసం బెయిల్ అనేది రైట్, బెయిల్ ఇవ్వచ్చు కదా, ఎందుకు బెయిల్ రావట్లేదు అన్న. ఇక్కడ ఏంటంటే సార్, వీళ్ళు బయటికి వెళ్తే ఎక్కడ విషయాన్ని డైవర్ట్ చేస్తారేమో అని ఒక ఆరోపణ చూపించి వీళ్ళకి బెయిల్ రానివ్వకుండా జైలు ఎక్స్టెన్షన్ చేస్తున్నారు, వాళ్ళకి ఇంకా కూడా శిక్ష వేస్తున్నారు, జైల్లోనే ఉండనిస్తున్నారు. కాబట్టి వీళ్ళ దగ్గర ఎటువంటి ఆధారాలు లేకపోయినా సరే జడ్జి గాని మ్యానిపులేట్ చేస్తున్నట్టు ఎప్పుడు చెప్పారు సార్. అంటే న్యాయ వ్యవస్థ రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇవ్వద్దు అజయ్ గారు. మీరు తలకిందులుగా తపస్సు చేసినా కానీ న్యాయ వ్యవస్థను మెయింటైన్ చేస్తారు అన్న మాట నా నోటి నుంచి రాదు. సార్ నేను మిమ్మల్ని అనట్లే, వినండి వెంకటేశ్వర, లెట్ మీ కంప్లీట్. అలా చెప్తున్నారని కన్వర్సేషన్ పార్టీ వాళ్ళకు ఉన్న జబ్బు ఏంటంటే మీకు నచ్చినట్టు మీరు మార్చేస్తారు. మీరు అన్నారు కదా, మార్చొద్దండి దయచేసి. మేము మాట్లాడిన దాని మీద మేము బౌండ్ అయి ఉన్నాం, మీరు కూడా అలా ఉండండి. మీరు వినండి అంటున్నా, వినండి. ఇందాక మీరు మాట్లాడుతుంటే అట్టా అట్టా నేనల్లా, వినండి. ఏది డిబేట్ స్టార్టింగ్ కి వెళ్తే వర్మ గారు అన్నారు అట్టా అట్టా అని, దానికి నేను చెప్పా, నేను వచ్చి అట్టా అట్టా అని చెప్పలా. కావాలంటే డిబేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ పెట్టుకొని విని నాకు చెప్పండి. కాబట్టి ఎదుటోడిని మన మీద ఒక రాయేయాలి, బురదేయాలన్నప్పుడు ఫస్ట్ క్లారిటీగా డిబేట్ ఏంటో వినండి. నేనేం అట్టా అట్టా అని అతనికి నేను అల్లా, వర్మ గారు అన్నా, దానికి నేను సమాధానం చెప్పా, తర్వాత మాట్లాడదాం దాని గురించి. వెయిట్. ఇక్కడ ఏంటంటే వర్మ గారు, అంటే జడ్జి గారికి పాపం తెలియదు, ఏదో ఒక లాయర్, ప్రభుత్వం తరపున ఒక లాయర్ మాట్లాడితే జడ్జి గారు శిక్ష చేసేస్తారు, బెయిల్ ఎవరు, బెయిల్ క్యాన్సిల్ చేస్తారు. ఇటు శేఖర్ రెడ్డి గారు ఒక పేపర్ చెప్పారు, 58వ అంశం 17వ పేజ్ అన్నారు. వెంటనే లాయర్ గారు కూడా మీరు పేజ్ నెంబర్ చెప్పండి, సెక్షన్ నెంబర్ చెప్పండి, దాంట్లో ఉన్న పేర్లు చెప్పండి అని. సార్ ఈరోజు ఇంతమందిని గ్రౌండ్ స్థాయి నుంచి అరెస్ట్ చేసుకుంటూ, ఈరోజు ఆ డైరెక్టర్ను, ఈ డైరెక్టర్ను, ఆ వ్యక్తినో, ఈ వ్యక్తినో వీళ్ళందరూ అరెస్ట్ చేసుకుంటూ చివరికి మిథున్ రెడ్డి గారి దగ్గరికి అరెస్ట్ దాకా వచ్చి, రేపొద్దున ఇంకా పెద్ద తలకాయలు ఎవరైతే ఉన్నారో ఆ రోజు ప్రభుత్వం ద్వారా ప్రభుత్వ మద్యాన్ని అమ్మించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు.
ఆయన అరెస్ట్ చేస్తారా చేయరా, అందులో ఆయన పేరు ఉంటుందా ఉండదా అనేది నాకు తెలియదు. ఏం మాట్లాడుతున్నారు సార్? నేనేమి ఇప్పుడు న్యాయమూర్తి చంద్రబాబు నాయుడు మద్యం అమ్మిస్తున్నాడా ఈ రాష్ట్రంలో? వినండి సార్, వెంకటేష్ గారు క్యాబినెట్ డెసిషన్ ప్రభుత్వం వెంకటేష్ గారు ఇంప్లిమెంట్ చేస్తుంది కానీ జగన్మోహన్ రెడ్డి పర్సనల్ డెసిషన్ ఏ క్యాబినెట్ అప్రూవల్ లేకుండా చెయ్యరు. వెంకటేష్ గారు మీ సమయం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి, ప్రజలకు సమాధానం చెప్పండి. ఇంటర్ప్రిటేషన్ ఇస్తుంటే అడ్డుకోవాల్సి వస్తుంది. మాకేమి అంత అవసరం లేదు. ఇప్పుడు వెంకటేష్ గారు నేను ఏమంటున్నా, మాట్లాడేది వినే ఓపిక ఉంటే ఉండండి, లేకుంటే క్విట్ అవ్వండి. సింపుల్. ఓకే ఓకే. నేను మీరు మాట్లాడేటప్పుడు వింటున్నా కదా, పూర్తిగా వినటం నేర్చుకోండి. దీన్నే ఇంటరప్ట్ చేయటం అంటారు. డోంట్ ఇంటరప్ట్ ఇన్ మిడిల్. నేనేమన్నాను వర్మ గారు, ఇక్కడ ఇప్పుడు ఒక న్యాయమూర్తి ముందు ఒక లాయర్లు ఒక ఛార్జ్ షీట్ మొత్తం చూపించి సిట్ అధికారులందరూ కూడా మాట్లాడిన తర్వాత వీళ్ళందరూ అరెస్ట్ చూపిస్తున్నప్పుడు ఎటువంటి ఎవిడెన్స్ లేదు, ఎటువంటి ప్రూఫ్ లేదు, ఇది తర్వాత తేలుద్ది అంటే ఆ తర్వాత తేలేదాకైతే ఇప్పుడు వెంకటేష్ గారు లాయరే కదా, మిథున్ రెడ్డి గారి తరపున వెళ్ళి కోర్టులో వాదించి సార్ వెంటనే మిథున్ రెడ్డి గారికి బెయిల్ ఇవ్వండి సార్, ఇక్కడ ఎటువంటి ప్రూఫ్ లేదు. నాట్ ఓన్లీ మిథున్ రెడ్డి, ఆ కింద అరెస్ట్ అయిన వ్యక్తులందరూ సజ్జల శ్రీధర్ రెడ్డో, బాలాజీ గోవిందప్పరెడ్డో, లేకుంటే బెవరేజెస్ కార్పొరేషన్ ఎండి ఆ రెడ్డో, ఈ రెడ్లందరికీ కూడా వాళ్ళందరి తరపున జగన్మోహన్ రెడ్డి గారిని అడిగి వగాళ్ళతో అడిగి వెళ్ళి మీరు పోరాడండి. జడ్జిమెంట్ దగ్గర జడ్జి తోటి మాట్లాడి సార్ ఇదంతా ఫేక్, దెర్ ఈస్ నో ఎవిడెన్స్, ఐఎమ్ ఏ సీనియర్ మోస్ట్ అడ్వకేట్, ఐ నో ఎవ్రీథింగ్ వెరీ వెల్, అసలు లెక్కలు ఎటువంటి కుంభకోణం జరగలేదు, జగన్మోహన్ రెడ్డి గారు చాలా శుద్ధ పోస, ఆయన గవర్నమెంట్ చాలా అద్భుతంగా జరిగింది, అసలు మద్యమే లేదు, మద్యం కుంభకోణమే లేదని మీరు బల్ల గుద్ది బెయిల్ తెప్పియండి. ఇప్పుడు మీ జగన్మోహన్ రెడ్డి గారి తరపున లేకుండా మిథున్ రెడ్డి గారి తరపున మాట్లాడే లాయర్లకు ఆ సబ్జెక్ట్ లేదేమో పాపం. మీకున్న నాలెడ్జ్ శేఖర్ గారి దగ్గర ఉన్న నాలెడ్జ్ వాళ్ళకి ఎవరికి లేదేమో. సార్ 305 పేజీల ఛార్జ్ షీట్ సిట్ అధికారులందరూ పెట్టి ఆ ఫోన్ ట్యాపింగ్స్, ఆ ఫోన్ కాల్స్, వీళ్ళందరూ ఎక్కడెక్కడ ఉన్నారంటే అవన్నీ సాక్ష్యాలు కాదు సార్, అవన్నీ సాక్ష్యాలు కాదు. ఏదో సార్ ఒక కాఫీ కేసులో లేకుంటే ఒక ఆల్ఫా కేసులో నలుగురు మాట్లాడుకుంటుంటే ఆ ఫోన్ కాల్ రికార్డ్స్ తీసుకొచ్చి పెట్టినట్టు మాట్లాడతారు వీళ్ళంతా. అంటే ఒక జడ్జి పొజిషన్ లో కూర్చున్న జడ్జి గారికి ఏ విధంగా తీర్పు ఇవ్వాలో తెలియదు. వీళ్ళు చెప్తారు, ఇక్కడ ఉన్న అడ్వకేట్ అయిన వెంకటేష్ గారు, ఇక్కడ ఉన్న అధికార ప్రతినిధి శేఖర్ రెడ్డి గారు చెప్తారు. ఫోన్ కాల్ రికార్డింగ్ కోర్టులో ఉందా అజయ్? ఒక్క ఫోన్ కాల్ రికార్డింగ్ రైట్ ఓకే. అజయ్ ఒక నిమిషం వర్మ గారు లీగల్ ఆస్పెక్ట్ చెప్తున్నాడు కాబట్టి ఒక్కసారి సరే సరే అండి, కాదండి కోర్టులో ఉన్నారు కదా, కాదండి వెంకటేష్ గారు ఇప్పుడు మనం ఇక్కడ ఈ డిబేట్ లో అయితే డిసైడ్ చేయను. సరే వినండి వెంకటేష్ గారు, అజయ్ ఒక్క నిమిషం. వెంకటేష్ గారు ఈ డిబేట్ లో మనం ఏం డిసైడ్ చేయలేము, శిక్షలు వేయలేము. సరే జరుగుతున్న ప్రచారం మీద ఓకే ప్రచారం జరుగుతున్న దాని మీద మనం మాట్లాడదాం. కాదు అజయ్ రోజా గారు ఈ మధ్యకాలంలో ఎప్పుడు మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణహాని ఉంది, మాకు భయం వేస్తుంది అనే ఆ సిగ్నల్స్ ఇస్తున్నారు. ఆవిడ ఏం జరుగుతుంది అసలు? వాళ్ళ అబ్బాయి కూడా మీడియాతో మాట్లాడాడు, ఆవిడ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు, ఆయన మమ్మల్ని ఎందుకు ఇలా ట్రోల్స్ చేస్తారని. ఒకటి వర్మ గారు, వన్ అండ్ హాఫ్ ఇయర్ ఎలక్షన్ టైంలో జగన్మోహన్ రెడ్డి మీద గులకరాయితో దాడి చేసిన సందర్భం మనం అందరం చూసాం కదా. హీఈస్ ఇన్ చీఫ్ మినిస్టర్ పొజిషన్ ఆన్ దట్ డే. దాన్ని మనం ఏమని అనుకోవాలి? తర్వాత హెలికాప్టర్ చుట్టూ వచ్చినటువంటి జనాలు ఎవరైతే ఉన్నారో హెలికాప్టర్ విండ్షీల్డ్ పగలగొట్టిన సందర్భం మనం చూసాం కదా ఈ ప్రభుత్వంలో. దాన్ని ఏ రకంగా చూడాలి? చంద్రబాబు నాయుడు గారి మీద క్లైమేర్